నాగేశ్వర్ గారు, సార్వత్రిక ఎన్నికల లాస్ట్ ఫేజ్ దాదాపు 8 రాష్ట్రాలు 57 స్థానాలకు రేపు జరగబోతున్నాయి. అందులో యాంటీ బీజేపీ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. స్పెషల్లీ ఇక్కడ ఎవరి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అంటే మీరు అన్నది నిజం. ఎందుకంటే ఈ 57 సీట్లలో ఇప్పటి వరకు మీకు 475 సీట్స్ 485 సీట్స్ అంటే ఒక సీటు సూరత్లో వాళ్ళు పోటీ లేకుండా గెలిచారు బీజేపీ. సో 485 సీట్స్ అయిపోయినాయి. సో ఈ 57 సీట్లలో 2019లో బీజేపీ గెలుచుకుంది 25. సో మీరు అన్నట్లు బీజేపీకి సానుకూల రాష్ట్రాలు కావు, సానుకూల ప్రాంతాలు కావడానికి ఇదే స్టాటిస్టిక్స్ ఉదాహరణ. సో అందువల్ల 7th మీకు ఇప్పటి వరకు లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే 2019 తీసుకుంటే ఈ 475 6 దశల్లో జరిగిన 470 సీట్లలో 278 గెలుచుకుంది. అంటే సింపుల్ మెజారిటీ అప్పటికి వచ్చేసింది. 7th ఫేజ్ ఎలక్షన్స్కు ముందే బీజేపీకి 2019 ఎలక్షన్స్లో క్లియర్ మెజారిటీ వచ్చింది. ఎన్డీఏ కాదు నేను చెప్పేది, ఈవెన్ బీజేపీకి. ఎందుకంటే టోటల్గా బీజేపీకి 2019లో 303 సీట్స్ వచ్చాయి. అందులో 25 సీట్స్ ఈ 7th ఫేజ్ సంబంధించిన సీట్లు. అంటే 6th ఫేజెస్ వరకే 278 సీట్లు వచ్చాయి. అంటే క్లియర్ మెజారిటీ 272 వస్తే దేశంలో సొంతగా అధికారం చేయొచ్చు. చాలా ఏళ్ళ తర్వాత 1989 తర్వాత, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, భారతదేశంలో ఏ ఒక్క పార్టీకి సొంతగా మెజార్టీ రాలే. 91లో పివి నరసింహ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మైనారిటీ ప్రభుత్వం. ఇక ఆ 89 తర్వాత 2014 వరకు నియర్లీ 25 ఇయర్స్ ఏ పార్టీకి కూడా డైరెక్ట్గా సొంత మెజార్టీ రాలేదు. అందువల్ల 2014తో పోలిస్తే 2019లో బీజేపీ ఇంప్రూవ్ చేసుకుంది. సో అందువల్ల సింపుల్ మెజారిటీ ఈ 7th ఫేజ్ కన్నా ముందే బీజేపీకి వచ్చింది లాస్ట్ టైం. ఈసారి మాత్రం అలా వస్తుందా అనే క్వశ్చన్ ఎదురైంది. అది కీలకమైన పొలిటికల్ పాయింట్ ఇక్కడ. అంటే లాస్ట్ ఎలక్షన్లోమో ఆల్రెడీ ద రిజల్ట్ ఈజ్ అవుట్. మోడీ సెకండ్ టైం కూడా పవర్లోకి వచ్చేసారు. బీజేపీ వచ్చింది, ఎన్డీఏ కాదు. ఇప్పుడు బీజేపీ వచ్చిందా అనేది అనుమానాస్పదమే, ఎన్డీఏ వచ్చింది కూడా అనుమానాస్పదమే. అందువల్ల ఇది ఈసారి ఎన్నికలకు వచ్చిన ఒక మౌలికమైన మార్పు. అనుమానాస్పదమే అంటే రాదు అని నేను అనడం లేదు, బట్ వెరీ సీరియస్ డౌట్స్ ఆర్ రైస్, వెరీ సీరియస్ డౌట్స్. ఇప్పుడు పంజాబ్లో ఉన్న 13 సీట్లు ఉన్నాయి. 13 సీట్లలో బీజేపీకి అక్కడ చతుర్ముఖ పోటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ల మధ్య కూడా పొత్తు లేదు. ఢిల్లీలో ఉంది కానీ అక్కడ లేదు. సో ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కవైపు చేస్తుంది, కాంగ్రెస్ శిరోమణి అకాలీదళ్ వేరు చేస్తోంది, బీజేపీ వేరుగా చేస్తోంది. శిరోమణి అకాలీదళ్ అమృత్సర్ అండి సిమ్రాన్జిత్ సింగ్ మాన్ నాయకత్వంలో పార్టీ వేరుగా పోటీ చేస్తుంది. సో అందువల్ల మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంది. అక్కడ బీజేపీకి మాత్రం సీట్లు వచ్చే అవకాశం లేదు. లాస్ట్ ఎలక్షన్స్లో పంజాబ్లో 8 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, 2 సీట్లు శిరోమణి అకాలీదళ్కి వచ్చాయి. బీజేపీకి 2 సీట్లు వచ్చాయి, ఆప్కు 1 సీట్ వచ్చింది. బీజేపీకి పంజాబ్లో 9% ఓటింగ్ వచ్చింది లాస్ట్ టైం. ఆ 9% ఓటింగ్ వచ్చి 2 సీట్లు వచ్చాయి. కారణం ఏంటంటే అకాలీదళ్తో కలిసి పోటీ చేస్తుంది కనుక. అకాలీదళ్కు 28% వచ్చింది. అందువల్ల అకాలీదళ్ కూడా 2 సీట్లు వచ్చాయి. అకాలీదళ్ బీజేపీ కలిసి 37% ఓటింగ్ వచ్చి 4 సీట్లు గెలుచుకున్నారు ఎన్డీఏ అప్పుడు. సో ఇప్పుడు ఎన్డీఏ విడిగా పోటీ చేస్తోంది కనుక బీజేపీకి అవకాశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి 2019లో 7% ఓటు వచ్చి 1 సీటు గెలుచుకున్నది. కానీ ఆ తర్వాత ఇప్పుడు 2022 ఎలక్షన్స్లో 2 ఇయర్స్ క్రితం ఆ బ్రహ్మాండమైన మేరతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ లాస్ట్ టైం 41% ఓటింగ్తో 8 సీట్స్ గెలుచుకుంది. అందువల్ల ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ల మధ్య బలమైన పోటీ ఉంటుంది తప్ప బీజేపీకి అయితే అవకాశం లేదు. అందువల్ల ఈ 57 సీట్లలో లాస్ట్ టైం వచ్చిన 25 కన్నా భారీగా ఇంప్రూవ్ అవుతాయా అనేది క్వశ్చన్ మార్కే. సో ఆ వాతావరణం అయితే లేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఈ ఉన్న 485 సీట్స్ జరిగిపోయిన 485 సీట్స్లోనే సంతగా మెజారిటీ వచ్చే పరిస్థితి బీజేపీకి ఉంటుందా అనే ప్రశ్న ఉన్న సమయంలో 7th ఫేజ్లో బీజేపీ ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ.